చరిత్రలో గొప్ప వ్యక్తి. యేసుకు సేవకులు లేరు, అయినప్పటికీ వారు ఆయనను యజమాని అని పిలిచేవారు. ఇంకా డిగ్రీ లేదు, వారు ఆయనను గురువు అని పిలిచేవారు. ఆయన దగ్గర మందులు లేవు, అయినప్పటికీ వారు హీలర్, బాగు చేయువాడు అని పిలిచేవారు. అతనికి సైన్యం లేదు, రాజులు అతనికి భయపడ్డారు. అతనికి సైనిక యుద్ధాలు లేవు, ఇంకా అతను ప్రపంచ హృదయాలను జయించారు. అతను కోటలో నివసించలేదు, అయినప్పటికీ వారు అతన్ని ప్రభువు అని పిలిచారు. అతను ఏ దేశము పరిపాలించలేదు, వారు అతన్ని రాజు అని పిలిచారు. అతను నేరం చేయలేదు, అయినప్పటికీ వారు అతన్ని సిలువ వేశారు. అతను సమాధిలో ఖననం చేయబడ్డాడు, అయినప్పటికీ అతను ఈరోజు నివసిస్తున్నాడు. అతని రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు, ఇంకా నమ్మిన వారి హృదయాలలో ఉంది. అతని ప్రేమ మరియు క్షమాపణ గురించి మాట్లాడాడు, మరియు అతని మాటలు బిలియన్ల మందిని మార్చాయి. అతను భౌతిక సంపదను అందించడు, అయినప్పటికీ మేము అతన్ని మన జీవితాల నిధిగా పరిగణిస్తాం. అతను తన పేరులో ఇంకా భూ సంబంధమైన శక్తిని వాగ్దానం చేయలేదు, కానీ మనం బలాన్ని పొందాం. అతనికి వ్రాతపూర్వక పదాలు లేనప్పటికీ అతని సందేశం లెక్కలేనన్ని పేజీలుగా ఉంది. అతని బలహీనతలో మనం బలాన్ని కనుగొంటాం. అతని బాధలో మనకు రక్షణ ఉంది. చరిత్రలో గొప్ప వ్యక్తి అయిన యేసు మనల్ని విమోచన, ప్రేమ, శాశ్వతమైన జీవిత కథలోకి ఆహ్వానిస్తూనే ఉన్నాడు. అయితే మనకు ఒక సందేశం లేదా కథ కంటే ఎక్కువగానే ఉంది. మనకు పరిపూర్ణ రచయిత పేరు యేసుక్రీస్తు. ఆయనే జీసస్ క్రైస్ట్.